చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది? చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రదారు. వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉంది. సునీత రాజశేఖర రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మహానటి సునీత అంటూ తన తండ్రి వివేక రెండో వివాహం గురించే తెలియదట. షమీంను రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఆయన కుటుంబంలో విభేదాలు. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర రెడ్డి కన్ను, షమీంకి బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆగని బగబగలు అంటూ 46 డిగ్రీలు తీసుకు ఉష్ణోగ్రతలు, పలు చోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు నమోదు. విజృంభిస్తున్న తీవ్ర వడగాల్పులు, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి, అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఓటుకు కోర్టు కేసులో చంద్రబాబుకి శిక్ష తప్పదు, ఇది ఖచ్చితంగా బాబు పట్టుబడే కేసే. అందుకే ఆయన లాయర్లు సిల్లీ కారణాలతో వాయిదాలు కోరుతున్నారు. చిన్న పాయింట్తో కేసును సాగదీస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఓ వ్యక్తి తెలంగాణకు సీఎం అయ్యారు. మరో వ్యక్తి చంద్రబాబు సీఎం పదవి కోసం నిస్సిగ్గుగా బయట తిరుగుతున్నారు. కేసీఆర్ ఈ కేసును స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు. వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అట్లాగే నేడు సుప్రీంలో చంద్రబాబు మరో కేసు విచారణ. ఓటుకు